ఢిల్లీ సుల్తానులు మరియు సుల్తానేట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఢిల్లీ సుల్తానేట్ 5 వేర్వేరు రాజవంశాలచే పాలించబడింది: మమ్లుక్, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్ మరియు లోడి. మొదటి సుల్తాన్ కుతుబుద్దీన్ ఐబక్ మహమ్మద్ ఘోరీకి బానిసగా ఉన్నాడు. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించినప్పటికీ అది పూర్తి కాకముందే అతను మరణించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ తన గూఢచారి వ్యవస్థతో ప్రసిద్ధి చెందాడు, మార్కెట్ ధరలను నియంత్రించాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు రాజధానిని మార్చడం వంటి అనేక ప్రయోగాలు చేశాడు, కానీ అవి విఫలమయ్యాయి. రజియా సుల్తాన్ సుల్తానాగా పాలించిన ఏకైక మహిళ, యుద్ధాలకు నాయకత్వం వహించింది. పర్షియన్ భాష అధికార భాషగా ఉండి ఉత్తర భారతీయ భాషలను ప్రభావితం చేసింది. ఘియాసుద్దీన్ తుగ్లక్ సమాధి కోట ఆకారంలో ఉంది, ఇది తుగ్లకాబాద్ కోటకు అనుసంధానించబడి ఉంది. కొంతమంది సుల్తానులు తమ ఆస్థానంలో గ్రీకు తత్వవేత్తలు మరియు హిందూ జ్యోతిష్కులను కలిగి ఉన్నారు.